హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ మహిత. పరీక్షలు తెలివికి కొలమానమా? పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, మార్క్స్ సరిగా రాని వాళ్ళు ఉంటారు, ఎక్స్పెక్ట్ చేసినంత మార్క్స్ సరిగా రాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఈరోజు టాపిక్ అదే. ఎగ్జామ్స్ అనేవి, మార్క్స్ అనేవి ఇంపార్టెంటే, బట్ అదే మీ టాలెంట్కు కొలమానం కాదు. ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన, ఫెయిల్ అయినంత మాత్రాన మీరు మొద్దులు, పూర్ స్టూడెంట్ అని కాదు. మీకు ఏదో ఇంటెలిజెన్స్ లేదు, వాళ్ళకంటే మీరు తక్కువ అని కాదు. స్టూడెంట్స్ కి ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందంటే, అటు సమాజం నుంచి, ఇటు కాలేజ్ నుంచి, అటు పేరెంట్స్ నుంచి ఎంత మెంటల్ ట్రోమాకు గురవుతారో. 10th వరకు చాలా ప్యాంపరింగ్ ఉంటుంది, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఏమైపోతుందంటే, వాళ్ళు ఏదో పెద్ద పిల్లలు అయినట్టు ఇంకా వాళ్ళకి వదిలేస్తారు. అంటే మీరు మీరు ఇంటర్కి వచ్చినారు, మీరు బాగా చదువుకోవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇక్కడ కూడా ప్యాంపరింగ్ చేసే వాళ్ళు ఉండరు అని ఒక రకమైన ప్రెషర్ గురి చేస్తారు. అటు పేరెంట్స్ అన్నా కావచ్చు, అటు సమాజమైన, కాలేజ్, ఎవరైనా సరే, అన్ని కార్పొరేట్ కాలేజెస్. సో వీళ్ళకు ఒత్తిడి విపరీతంగా అవుతుంది. దానికి తోడు సడన్ గా అంతవరకు బాగా ప్యాంపరింగ్ చేసి సడన్ గా వచ్చేసరికి వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ లో వదిలేసినట్టు అవుతుంది. వాళ్ళు ఒక రకమైన యాంగ్జైటీ గురవుతారు. మీరు ఎగ్జామ్ రాసే ముందర ఎంత యాంగ్జైటీ గురవుతున్నారు, ఎంత మెంటల్ ట్రోమా గురవుతున్నారు అనేది మీ ఎగ్జామ్ పేపర్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అది ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే, సడన్ గా ఎగ్జామ్స్ టైంలో గుర్తుకు రావు. వాళ్ళు ఎంతో బాగా టాపర్స్ అయ్యుండొచ్చు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుకు రాక వాళ్ళు రాయనంత మాత్రాన వాళ్ళు ఏదో మీరు లాస్ట్ నుంచి థర్డ్, ఫస్ట్ నుంచి 5th ర్యాంక్ వచ్చినావు. ఇంకొకరు కొంతమంది ఉంటారండి, 98%, 97% వచ్చిన వాళ్ళు 3% ఏమైందిరా అని అడిగే పేరెంట్స్, అడిగే టీచర్స్, అడిగే సమాజం కూడా ఉంటుంది. అవునా, 3% ఏమైంది, ఈ పిల్లలు 97% వచ్చింది, ఇది ఎక్కడికండి? ఇంకా అంటే వాడు 100కి 110 తెచ్చుకోవాలా, అప్పుడు మీకు గ్రేటా? 100కి 100 తెచ్చుకున్నా కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదేమో. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంత ప్రెజర్ పెడుతున్నారు పిల్లల మీద? అండ్ ఒక్కసారి చెప్తున్నానండి, ఇక్కడ ఎవరన్నా కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, 10th కానీ, డిగ్రీ కానీ, ఏదైనా చదివే పిల్లలు, ఫెయిల్ అయిన పిల్లలు కానీ, మార్క్స్ తక్కువ వచ్చిన పిల్లల గురించి చెప్తున్నాను. నీకు లైఫ్ లో ఇదే కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఎన్ని సక్సెస్లు పొందలేరు. ఫెయిల్ అయినామని పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం దయచేసి తీసుకోకండి. పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ ట్రోమాని అర్థం చేసుకోండి. వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి. నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు, ఇద్దరు ఒకటే క్లాస్ ఒకటే చదువుతుంటారు. నువ్వు వాళ్ళకంటే మంచి మార్కులు రావాలి, లేదా పక్కింటి అబ్బాయి ఉంటాడు, పక్కింటి అబ్బాయి కంటే మంచిగా మార్కులు రావాలి. మా కొలీగ్ అబ్బాయి ఉన్నాడు, మా కొలీగ్ అమ్మాయి ఉంది, వాళ్ళకంటే మంచి మార్కులు రావాలి. ఎందుకంటే అంత ప్రెజర్ పెడుతున్నారు? ప్రతి ఒక్కరు చదువుకొని, ప్రతి ఒక్కరు ఐఐటీలు, ప్రతి ఒక్కరు అన్ని చదువుకొని అంత వాళ్ళకేం లేదా? కొంతమంది చదువులో ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి ఏదైనా కావాలి, వాడు ఏదైనా డాన్సర్ కావాలనుకుంటాడు, పెయింటర్ కావాలనుకుంటున్నాడు, ఇంకొకరికి ఏదైనా కావాలనుకుంటుంటాడు, వాడు మంచి అథ్లెటిక్ కావాలనుకుంటున్నాడు, క్రికెటర్ కావాలనుకుంటున్నారు. ఎందుకంత మెంటల్ ట్రోమా గురి చేస్తున్నారు? చదువు ఒకటే కొలమానం కాదు పిల్లల ఇంటెలిజెన్స్ కి. అండ్ ఇంకొకటండి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంటారు కదా, ఎక్కడుందండి అసలు? పిల్లలకు ఒపీనియన్ వాళ్ళు ఎలా అయిపోతారంటే, అయ్యో మా అమ్మ మా నాన్న నేను మంచి మార్కులు తెచ్చుకోకపోతే నాతో మాట్లాడరేమో. వాళ్ళకు ఒక చెల్లో అక్క ఉందనుకోండి, రే నీ అక్క కంటే నువ్వు మంచి మార్కులు తెచ్చుకోనరా, నీ చెల్లెలకు నువ్వు ఆదర్శం కావాలరా, నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని, ఇలా ప్రెజర్ పెట్టి వాళ్ళకి ఏమైపోతుందంటే, అమ్మో మేము మంచి మార్కులు తెచ్చుకోకుంటే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తారేమో, మా పేరెంట్స్ నాతో మాట్లాడరేమో, మా అక్క మాట్లాడదేమో, మా తమ్ముడు రే నీ వల్ల చూడరా నేను స్కూల్లో అసలు తలెత్తలేకపోతున్నాను, మీ అన్నకి ఎన్ని వచ్చినాయి మార్క్స్ అంటారు, మా అక్క ఏమి రాట తెచ్చుకున్నావు నువ్వు. ఇంత మెంటల్ ప్రెషర్ లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసి పొర్రాపాటున వాళ్ళ కర్మ జాలి ఫెయిల్ అయినారంటే ఇంకా అయిపోయి వాళ్ళ జీవితం. కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకునే పేరెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క పేరెంట్ నేను ప్రెషర్ పెడుతున్నానని చెప్పటం లేదు. అర్థం చేసుకునే పేరెంట్స్ కి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. కానీ కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు వాడికి రిజల్ట్స్ వచ్చిన మార్నింగ్ నుంచి, ఒకవేళ మార్నింగ్ వచ్చిన రాత్రి వరకు అదే టాపిక్ డిస్కషన్. నీకు చాలా క్యాలిబర్ ఉంది, నీకు చాలా టాలెంట్ ఉంది, అయినా నువ్వు తెచ్చుకోలేకపోయినా అంటారు కొంతమంది పేరెంట్స్. వాడికి క్యాలిబర్ ఉంది, వాడికి టాలెంట్ ఉందని నీకు తెలిసినప్పుడు తెచ్చుకోలేకపోయినావని మళ్ళీ నువ్వు ఎందుకు వాడి మీద తిరుగుతున్నావు? తెచ్చుకుంటాడు వాడు. ఈ రంగంలో కాకుండా ఇంకో రంగంలో పైకి వస్తాడు. జీవితంలో ప్రతి 10th క్లాస్ ఫెయిల్ అయినాడు మంచి ఎంటర్ప్రెనర్ కావచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు. వీడికంటే ఐఐటీ ర్యాంక్ సంపాదించడం అంటే మంచిగా ఇంకా వాడు ఎదిగిండొచ్చు. ఎవరికి తెలుసండి ఎవరి ఫ్యూచర్ ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు చూసినావా నీ ఫ్యూచర్ ఏంటో? నువ్వు చదువుకున్నావా? నువ్వు చదువుకున్న రోజుల్లో నువ్వు 97% వస్తే అబ్బా నాకు 3% రాలేదు నువ్వు బాధపడినావా? 75% వచ్చి కూడా హ్యాపీగా ఉండే వాళ్ళు ఎంతమంది లేరండి? మేము చదువుకున్న రోజుల్లో ఇంత ఘోరంగా లేదు మాకు.
ఎక్కడ చూసినా కాంపిటీషన్. 97% వచ్చినా కూడా సంతోషం నేను తల్లిదండ్రులని ఏమన్నానండి. కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్, ప్రెషర్ 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 ప్రెషర్, పిల్లల మీద ప్రెషర్ పెట్టి చంపేస్తున్నారు అందరూ. కొంచెమన్నా ఆలోచించండి నాన్న. ఇప్పుడు ఎవరైనా పిల్లలు చూస్తుంటే మీ మీ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు మీరు ఇంపార్టెన్స్ వాళ్ళని మీరు అసలు చదువుకోండి, నేను చదువుకోవద్దని చెప్పటం లేదు. చదువుకోండి, బాగా రాయండి, అసలు ప్రెషర్ పడకండి. నేను అదే చెప్తున్నా, ప్రెషర్ మాత్రం పడకండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఎవరు కాలేదు ఫెయిల్. లైఫ్ లో ఫెయిల్ అనేది ఒక సక్సెస్ కు ఒక తొలి మెట్టు, అంతే తప్ప అది మీ జీవితం కాదు. మీ జీవితాన్ని అక్కడ నాశనం చేసుకొని మెంటల్ ట్రోమా గురై ప్రెషర్ పడకండి. మంచిగా ఇంకొంచెం నేను ఫెయిల్ అయినాను, కసిగా చదవండి, పైకి రండి, ఇంకా బాగా చేయగలను. ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఏం ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం భయపడాల్సిన పని లేదు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. పోనీ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయినావా, నో ప్రాబ్లం, చదువుకో, మళ్ళీ మంచిగా రాయే. అంతే తప్ప ప్రెషర్ పెట్టుకొని ఆ మెంటల్ ట్రోమాకో మెంటల్ ప్రెషర్ కి అది అట్లనే వాళ్ళకి అట్లా లైఫ్ లాంగ్ అట్లే కొనసాగించుకుంటూ ప్రతి ఒక్కరి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు. ఎవరో ఇంప్రెస్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఇంప్రెస్ చేద్దాం, ఓకే వీళ్ళని నేను బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఇంప్రెస్ చేస్తే వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే బాగా చదవాలని ప్రెషర్ పెట్టుకుంటారు. అసలు నేను ఒక్కటే చెప్తున్నానండి, పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇవ్వండి. కాలేజెస్ కానీ, పేరెంట్స్ కానీ, సమాజం కూడా అయ్యో మీ బాబుకి అంత తక్కువ వచ్చిందా, అయ్యో నేను ఇంకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింటే ఎందుకండి, మీకెందుకండి, మీ పిల్లకత మీరు చూసుకోండి. నువ్వు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయినావా, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తక్కువ వచ్చినా కూడా సైలెంట్ గా ఉంటారు. సరేలే ఏదో పాపం వచ్చిందిలే, ఏదో వాడి తగినంత వాడికి వచ్చిందిలే అని. మధ్యలో ఉంటారు చూడండి సొసైటీ, సోకాల్డ్ సొసైటీ, వాళ్ళు వస్తారు బయటికి, అవునా మీ పిల్లలు తక్కువ వచ్చిందా, అయ్యో పాపం కదా, ఇంకొంచెం బాగా చదివింటే వచ్చేది కదా, అయినా మీ పిల్లడు ఎప్పుడు మొబైల్ పట్టుకొని కూర్చుంటాడులే. ఎప్పుడు చదువుతాను ఆ రోజు అనుకున్నా నేను, మీ పిల్లడు మొబైల్ పట్టుకుంటాడు ఏమి రాదని. ఏమంటే మీకు చెప్తే మీరు ఫీల్ అవుతారని చెప్పలే. అంటే మొబైల్ పట్టుకొని చేసినంత మాత్రాన్ని అయిపోయినా, నీ కొడుకు నీ కూతురు సక్రమంగా ఉన్నారా? ఇలా ఉంటారండి సమాజము. మొబైల్ అనేది ఒక రకమైన అబ్స్ట్రాక్ట్ నాకు తెలుసు, కానీ ఇంక ప్రతిదానికి ఇంకా పిల్లల్ని ఇంకా దాని మీద రుద్దుతూ వాళ్ళకి ఎంత అండి, 16 ఏళ్ళు 17 మహా అయితే 18 ఏళ్ళ పిల్లలు, ఆ చిన్న మెదడు అసలు వాళ్ళకి అనుభవం అంటూ ఇంకా సమాజంలో ఏమీ తెలియదు. అట్లాంటి పిల్లల మీద రుద్ది 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 ఇంకా మంచిగా మార్క్స్ రాకపోతే కొంతమంది పేరెంట్స్ చెప్పాల్సిన పని లేదు, ఎంత బాధపడతారో. నాకు అవమానం అవుతుందిరా. అంత అవమానం ఎందుకైతుంది, నీ కొడుకే కదా, పోనీలే మళ్ళీ తెచ్చుకుంటారు మార్క్స్, ఇదేనా జీవితము? ఏమో రేపొద్దు నీ కొడుకు నీ తలెత్తుకున్నట్లు చెయ్యొచ్చేమో, ఎవరు తెలుసు, ఫ్యూచర్ ను ఊహించినావా? ఒకసారి పేరెంట్స్ ఆలోచించండి. పిల్లల్ని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అండ్ పిల్లల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి. కాలేజెస్ కానీ, లెక్చరర్స్ కానీ, ఎవరైనా కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకి ఎంత చాతైతే అంతే చదువుతారు. నేను ఇందాక చెప్పినా కదా, మార్క్స్ అనేవి మన చేతిలో ఉండవండి. ఆ టైంలో వాళ్ళు ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళకుండే మెంటల్ టెన్షన్, వాళ్ళకుండే డిప్రెషన్స్, ట్రోమాస్, కొంతమంది అదే ఇందాక చెప్పినట్టు మర్చిపోతాంటారు. కొంతమంది అక్కడికి వచ్చేసరికి ఏం చేయాలో అసలు అర్థం రాస్తుంటారు, బట్ గుర్తుండవు. ఆ గుర్తున్నంత మాత్రాన్ని వాడు మొద్దోడా? నేను ఇందాక చెప్పింది అదే కదా. నేను కూడా అలా ఫేస్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. బాగా చదివింటాం, నైట్ అంతా చదివింటాం, కానీ మార్నింగ్ ఏమీ గుర్తుండవు. ఏం చేద్దాం మరి? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి నాన్న. మీరు ఏ నిర్ణయాలు తీసుకోకండి, మంచిగా చదువుతారు, మీకు మళ్ళీ మంచి మార్క్స్ వస్తాయి. గాడ్ బ్లెస్ యూ.